హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అండి. ఉదయం అయితే పూజ అయిపోయింది. ఇప్పుడు దీపాలు పెట్టడానికి వెళ్తున్నాము. బాక్రాపేటలో అయితే వెయిట్ చేస్తున్నాము ఆటో కోసము. మామూలుగా మేము ఎప్పుడు మాట్లాడుకునే ఆటో అయితే లేట్గా మాట్లాడుకునే తలకి ఆయన వేరే చోటుకి వెళ్తా ఉన్నాడు. లేదు ఇప్పుడు రాలేనని చెప్పాడు. సరేలే ఉదయం ఏదో ఒక ఆటో దొరుకుతుందిలే అని వెళ్ళాము. కానీ లేట్ అయింది కొంచెము. ఇప్పుడు సిద్ధవాటం బ్రిడ్జి మీద వెళ్తున్నాము. మేము సిద్ధవటంలో ఉండేసి సిద్ధవటేశ్వర స్వామి శివాలయము అక్కడికి వెళ్తున్నాము. దీపాలు వెలుగుతున్నాయి నీళ్ళల్లో చూడండి, అక్కడికి వెళ్తున్నాము. ఇంకా రోడ్డు మీదనే ఆటో నిలబెట్టేసింది. ఇంకా మీరు వెళ్ళండి లోపలికి, రాలేనని చెప్పాడు ఆయన, వేరే ప్యాసింజర్స్ ఉండడం వల్ల. మేము దాదాపు 1 కిలోమీటర్ దాకా నడిచేసాము. అప్పటికి ఇంకా ఎవరు లేని కూడా లేదు ఊర్లో వాళ్ళు. నేను మా మేనత్త కలిసి వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడికి వచ్చే తలకి చాలామంది అయితే ఉన్నారు. అప్పటికే దీపాలు కూడా పెట్టేస్తున్నారు. ఇంకా నదిలో దీపాలు కూడా వదులుతున్నారు. ఇది పెన్నా నది. పెన్నా నది ఒడ్డున ఉంటుంది గుడి. ఇంకా అప్పటికే కొంచెం తెల్లారిపోయింది మేము దీపాలు వదిలేలోపు. ఇక్కడైతే దీపాలు పెడుతున్నాము ఈ స్టెప్స్ మీద మేము కూడా. అది బ్రిడ్జి, అక్కడ కనపడేది లైన్ లాగా బ్రిడ్జి కనపడతా ఉంది. నీళ్ళు కూడా పెద్దగా ఏం లేవు, మేము దండిగా ఉంటాయేమో అనుకున్నాము. ఇక్కడ కూడా దీపాలు పెట్టేశాము. నేనైతే ఈ పెన్నా నదిలో మునిగానండి. నాకు చాలా ఇష్టం ఇలా నీళ్ళల్లో మునగడం, తడవడం అంటే. మా అత్తయ్య మునగలేదు. ఒకసారి నా నది స్నానం చేయాలి కార్తీక మాసంలో. ఇక్కడ గుడిలో అయితే దీపాలు పెడుతున్నాము. 365 ఒత్తులు వెలిగిస్తున్నాము. అంతా అయిపోయింది. ఇంకా దీపం పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి. మేమైతే పిండి దీపం ఎలా పెడతామంటే, ముందు పసుపు తాలికేసి ముగ్గేసి పిండి పెట్టేసి పిండిలో 365 ఒత్తులు పెట్టేసి ఇంకా చుట్టుపక్కల ఉసిరిగాయలు పెట్టేసి దీపం పెడతామండి. ఇంకా టెంకాయ కొట్టేసాము. ఇక్కడ దీపం ఆరిపోగానే మొత్తం తోసేస్తూ ఉన్నారు. చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా స్పేస్ కావాలని చెప్పేసి. ఇంకా లోపల ఏం పెట్టారు, బయటనే ధ్వజస్తంభం దగ్గరే దీపాలు పెడతారు. ఇంకా దర్శనానికి వెళ్దాం అనుకునే లోపు మా అత్త అయితే బ్యాగ్లోంచి కాకరపోతు వదిలేసింది. ఎందుకంటే ఇలా వెలిగించాలే, నీకు తెలియదు గమ్మెనుండు అనింది. నాకైతే నవ్వు వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. పిచ్చి పలు రకాలు కాబట్టి ఏమికి ఇది ఒక పిచ్చి అనమాట. ఎక్కడికి వచ్చి ఇలా వింత పనులు చేస్తూ ఉంటుంది. ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. గుడి లోపలికైతే వెళ్తున్నాము ఇప్పుడు. ఇంకా మేము దర్శనానికి వెళ్ళే టైంకి అయితే 6:58 అలా అయింది. చాలామంది అయితే ఉన్నారు దర్శనం కోసం. దర్శనానికి వెళ్ళేటప్పుడైతే లెఫ్ట్ సైడ్లో వినాయకమయ్య విగ్రహం కనపడుతుంది. ఇక్కడ శ్రీ సిద్ధవటేశ్వర స్వామి అని రాసున్నారు. సిద్ధవటంలో ఉంటుంది గుడి. అభిషేకం చేస్తూ ఉన్నారు శివాలయంలో. పూజ అయితే ఏం చేయలేదు. మాలలు వేసుకున్న వాళ్ళందరూ అభిషేకం చేస్తూ ఉన్నారు. ఇంకా పూజ చేయాలంటే చాలా లేట్ అవుతుంది. అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా అలంకారం చేయాలి, చాలా టైం ఉంది కాబట్టి ఇంకా దర్శనం చేసుకొని వస్తున్నాము. ఇంకా రైట్ సైడ్లో అయితే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంది. ఇంకా అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి చుట్టుపక్కల. ఇంకెదురుగా నందీశ్వరుడు అయితే ఉన్నాడు శివయ్యకి. ఇది వచ్చేసి ఉసిరే చెట్టు. ఉసిరే చెట్టు కింద అయితే దీపాలు పెడుతున్నారు చాలామంది. చాలా పెద్దది ఉసిరే చెట్టు కూడా, చాలా ఏళ్ళ నుంచి ఉన్నట్టుంది. ఇంకా ఇవన్నీ చెట్ల దగ్గర కూడా పెడుతున్నారు. ఈ చెట్టు ఏందో అర్థం కావడం లేదు. అడిగాను కొంతమందిని, ఇది నాకు కూడా తెలియదు అన్నారు. ఇంకా మేము కూడా ఉసిరి చెట్టు కింద దీపం పెట్టేసి టెంకాయ కొట్టుకున్నాము. కింద ఉసిరికాయలు కూడా రాలున్నాయి. ఇటు కాయలు కూడా ఉన్నాయి. ఇది మారేడు చెట్టు మరి ఏదో తెలియలేదు, కానీ కాయలు ఉన్నాయి. ఇంకా ఈ చెట్టు కింద కూడా దీపాలు పెడతా ఉన్నారు. ఇంకైతే మేము తిరిగి వెళ్తున్నాము. నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు ప్రదక్షిణ చేసి వెళ్ళాలి. ఇక్కడ భోజనాలు చేస్తున్నారు. 11:30 నుంచి అయితే స్టార్ట్ అవుతాయంట. ఇప్పటికే పూర్తి అవుతున్నాయి. ఎదురుగా కనపడేది నవగ్రహాలు.
ఇప్పుడు 7:20 అలా అవుతుంది. అయినా కూడా చాలామంది ఉన్నారు. ఇంకా దీపాలు పెడతా. ఇంకా టెంకాయ అయితే ఇక్కడే కొడతారు, గుడి లోపల కొట్టరు. ఇంకా పక్కనే తులసి చెట్లు కూడా ఉన్నాయి. తులసి అమ్మలకు కూడా పూజ చేస్తున్నారు. ఇంకా నవగ్రహాల ప్రదక్షిణ అయితే చేయాలి. ఇప్పుడు అన్ని దర్శనం అయితే అయిపోయినాయి, పూజలు కూడా అయిపోయినాయి. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇంకా ఇక్కడే ఆటో అయితే కుదిరింది మాకు, రోడ్డు మీదకి వెళ్ళకుండానే. డైరెక్ట్ మాధవరం అయితే వస్తున్నారు. ఇది పెన్నా నది. ఇప్పుడు పెన్నా నది మీద బ్రిడ్జి మీద అయితే వెళ్తున్నాం మేము. ఇప్పటి వరకు అయితే వర్షం ఏం పడలేదు. ఇప్పుడైతే మొబ్బెక్కుంది, వర్షం పడేలాగుంది. పెన్నా నదిలో వాటర్ కూడా ఏం పెద్దగా ఏం లేవు. ఇంకా మా ఊరు దగ్గరికి అయితే వచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.